బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం నమస్కారం నమస్కారం. జనమేరి ఎవడొస్తాడో ఎవడంటాడు అంతేనంటావా? ఏర్పాట్లన్నీ బాగా చేశారా? ముక్కు మీద వేలేసుకుంటారు సార్. ఇట అంబోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? ఇప్పుడు విపి గారికి ఏవి రావు గారు రగ్గు కప్పుతారు. రగ్గేంటి? శాలువా రెగ్యులర్ కదా సార్. ఇదేందా ఇది నేను చూడలా. చిటికలే చిటికలే. చూడడానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. నగిరి ఎమ్మెల్యే రోజమ్మ గురించి ఎక్స్-ఎమ్మెల్యే అంటే లంగమ్మ. గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయిన రాష్ట్రంలో ఎమ్మెల్యే. మారువా నువ్వు మారోరా. రోజా ఏమనింది? గాలి నా కొడుకులు అనిందా? నేను ఒకటి అడుగుతాను. హాఫ్ లేటు మా రోజక్క ప్రెస్ మీట్లు చూస్తున్నా. చూసాను మళ్ళీ పాత రోజక్క వచ్చేసింది బయటికి. అందులో తప్పే ఉంది. ఇప్పుడు రోజక్క ఒకటి గుర్తు పెట్టుకో, చెప్పి తగలడు. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. నువ్వు మాకు మర్యాద ఇచ్చావనుకో, నీకు ఇంకా ఎక్కువ మర్యాద ఇస్తాం. నాకు రెస్పెక్ట్ కావాలి. నువ్వు సంస్కారంతో మాట్లాడావనుకో, ఇంకా సంస్కారంతో మాట్లాడదు. ఏంటే ఈ జంబులంగా నీకు తాగి పారేసిన భ్రాంతి శిస్తలా కనపడుతున్నాడా? మేమేమంటాం? రోజా అంటానా? రోజక్క అంట. ఎంత ముద్దుగా పిలుస్తాను నేను. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఎవరైనా పిలుస్తారట రోజక్క అంట. ఎందుకు? మా ఆడపడుచు నువ్వు. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. మా ఇంట్లో మనిషివి. గాలి నా కొడుకులు గాల్లో గెలిచిపోతారు అనింది అనుకుంటా కదా. నేను నీకేం అపకారం చేశాను రా, నా వెంటబడి ఇట్లా కొడుతున్నావు? గాలి నా కొడుకులు గాలికి గెలిచారు. సరే సార్, నోటి దొరకతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్. మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావు. నేను చెప్పిన దానికి రిప్లై అయ్యా. వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్టింగ్. గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు. ఏమండి? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. తిట్టొద్దు. గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు. బాగుందా? లేడీస్ డీసెన్సీ ఉండాలా? ఏంటా మాటలు? ఆశీర్వదించండి మావయ్య. అవసరమా మనకే? మొత్తం మీద అంటే ఏంది, ఎందుకు ఇవన్నీ? నాకెంత అసహ్యంగా ఉందట్టు మాట్లాడడం. నాకు నచ్చద్దా? తిట్టాల్సినవన్నీ తిట్టారు కానీ రెస్పెక్ట్ ఎందుకులేండి. గాలి నా కొడుకులు ఏంది? గాలి ముండ అంటే ఏం చేస్తావు? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్. పద్ధతి ఉండబల్ల, రెస్పెక్ట్ ఉండబల్ల రాజకీయాల్లో. నేను వెరీ రేర్ గా ఇస్తాను, ఇచ్చినప్పుడు పుచ్చేసుకో. ఏంటి రెస్పెక్ట్ అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. మేమన్నా మాట్లాడితే ఆడస్తావు. యూఎస్కి వెళ్ళిపోయింది చదువుకోవడానికి. ఇక్కడ ఉంటే ఈ టార్చర్ నేను భరించలేను అని చెప్పి. ఏంది మే ఏడ్చే ముందు ఒకసారి ఆలోచించవా? నేను మాట్లాడితేనే కదా వాళ్ళు మాట్లాడిందనే. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయి. ఏందా ఏడుపులేంది? నువ్వు మాత్రం ఊర్లో అన్నం తిట్టొచ్చు. ఓరే నీ పిండాన్ని పిల్లలకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? గాలి నా కొడుకులేంది? ఇంకా ఎక్కువ మాట్లాడితే అసహ్యంగా ఉంటది. నేను ఒకటే చెప్తున్నా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏమండి? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మన రాజకీయాలు బాగుండాలంటే
మీరు రెస్పెక్ట్ ఇవ్వాలా, మేము రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు రెస్పెక్ట్ ఇస్తే మేము రెస్పెక్ట్ ఇస్తాం. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. పాపం లాస్ట్ టైం మా రోజక్క గెలవడం అంటే అది మనం చేసిన తప్పే వాస్తవంగా ఆ రోజు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? అదేదో చిన్న డిస్ప్యూట్ వల్ల ఆమె నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? నగరి ఆ కాన్స్టిట్యున్సీ గెలిచింది కదా నగరి, లేకపోతే అసలు రోజక్క గెలిచే ప్రసక్తే లేదు, గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. చచ్చిపో, ఏం ఉపయోగం లేదు. అది ఫ్రస్ట్రేషన్. ఒక ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ఏందిరా ఇంత లిక్కర్ స్కామ్ లో ఇన్ని నోట్లు పడుతున్నాయి, ఆ నోట్లు మాకేవరు సరిగ్గా రాలేదే, మా షేర్ రాలేదని బాధపడేవాళ్ళు తప్పితే ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో పండగ తీసుకో. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.